జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ జై జై గణేశ వినాయక చవితి మహోత్సవం సందర్భంగా మన దొడ్డాపురం వీధిలో రుద్రాక్షలతో వినాయక ప్రతిమ చేయబడింది. కాణిపాకంలో 3 నెలల ముందు ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళు బొమ్మ ఇచ్చారు. ఒక 10 మంది దాకా వచ్చారు, ఒక వారం పట్టింది ఇవన్నీ చేసేదానికి. జై గణేశ జై జై గణేశ. దొడ్డాపురం వీధిలో 26,800 రుద్రాక్షలతో చేయించాము. త్రయంబకేశ్వర్ నాసిక్ నేపాల్ నుంచి తెప్పించాము. బొమ్మ చేయడానికి 15 రోజులు పట్టింది. 10 మంది వచ్చి చేసి వెళ్ళారు. 10 రోజులుగా ప్రతిష్ఠించారు. 9 రోజులు 25 ఏళ్ళుగా పెడుతున్నాము. ఏప్రిల్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇలాచీతో చేయించాం, దాని ముందు డ్రై ఫ్రూట్స్తో చేయించాం, దాని ముందు వచ్చి పసుపు కొమ్ములతో చేయించాం. ప్రతి సంవత్సరం పర్యావరణ లేకుండా చేస్తున్నాం. పిఓపి వర్క్ అనేది పిఓపి వాడకుండా చేస్తున్నాం దొడ్డాపురం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలిచి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక నా పేరు లోకేష్, వినాయక చవితి యాదవ్ వీధి ఆర్గనైజర్ని. ఇది ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనకి కరోనా టైంలో పోలీస్ వాళ్ళు వచ్చి 2 feet విగ్రహం పెట్టాలని రిస్ట్రిక్షన్ పెట్టారు. ఆ టైంలో మనము ఒక యూనిట్ థాట్తో క్రేజ్ తగ్గిపోతుందని ఎలా అయినా పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెజిటేబుల్స్తో పెడతాం సార్ అని చెప్పి పర్మిషన్ తీసుకుని అప్పటి నుంచి మనం అది చాలా థాట్ చాలా క్రేజ్ క్లిక్ అయిపోయింది. ఇంకా సో అందుకని ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే పెట్టాలని చెప్పి ఇలా జనాలకి యూజ్ అయ్యే విధంగా పెడదామని థాట్తో ఇలా చేసాం. తీరు కలశం చెంబులతో పెట్టాము, చూసారు కదా ఆల్ ఓవర్ ఆంధ్ర ఎంత ఫేమస్ అయిందో. సో సేమ్ అలాగే ఇప్పుడు 4,000 పైన కామాక్షమ్మ దీపాలతో ఈసారి ఇలా ప్రతిష్ఠించాము. ఈసారి కూడా జనాలకి దీపాలు డిస్ట్రిబ్యూట్ చేసి మిగతాది చారిటీకి వాడదామని చెప్పి డిసిషన్ తీసుకున్నాం. అది 1 month దాకా హార్డ్ వర్క్ చేసాము. 7 days ఇక్కడే ఈ బొమ్మని చేయడం జరిగింది. ఇంకా మనం 11 రోజులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనం చేస్తాం. నా పేరు శివ, నేను ఈ కమిటీ మెంబర్ని. యాక్చువల్లీ ఏమన్నా అంటే మేము ఇది ప్లాన్ చేసింది ఎకో ఫ్రెండ్లీగా. ఇప్పుడు పర్యావరణంగా చూసాం కదా, ఇప్పుడు ప్లాస్టర్ ప్యారేజ్ కలర్స్ ఎక్కువ వాడతాం కదా, అది హార్మ్ఫుల్ కదా, దానివల్లే ఎకో ఫ్రెండ్లీగా ప్లాన్ చేసాము. లాస్ట్ 5 yearsగా వంకాయలతో పెట్టాము, ఒకసారి టెంకాయలతో పెట్టాము, ఒకసారి మనీతో పెట్టాము, లాస్ట్ కలసాలతో పెట్టాము. కలసాలు అనేది చాలా హ్యూజ్ ఇదైంది, ఫేమస్ అయింది. చాలా మందులు వచ్చి ఇది చేయడం, దాన్ని వీడియోస్ చేయడము, దాని గురించి ఫేమస్ చేయడం చాలా జరిగింది. ఈసారి కానీ అలానే ఊహించుకొని కొంచెం అష్టలక్ష్మి కలశాలతో 150 గ్రాముల వెండి జంజం చేశాము. అక్కడక్కడ సిల్వరు అమ్మవారు దీపాలు పెట్టాము. ఈ త్రిశూలాలు చాలా ఇన్నోవేటివ్గా చేశాము. ఈ వర్క్ అనేది 1 year బ్యాకే స్టార్ట్ అయింది ఈ ప్లాన్ అనేది. కాకపోతే 1 month నుంచి ఈ వర్క్ పైనే చేస్తున్నాం.
ఈ బోలో గణపతి మహారాజుకి జై. శ్రీ 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 విజయ గణపతి దేవాలయం నందు గత 37 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. గత సంవత్సరం సముద్రంలో సముద్రాలు చీలి అమృతాన్ని చీకినట్టు ఒక కాన్సెప్ట్తో పెట్టాము. ఈ సంవత్సరము ఆదిశేష అవతారంతో పెట్టాలని నిర్ణయించినాము కమిటీ మెంబర్లందరూ కలిసి. కాబట్టి ఆదిశేషుల వాహనంతో ఈసారి వినాయక చవితి మహోత్సవం జరుపుకుంటున్నాము. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने. తిరుపతిలో ఓటగుంటలో వెలసిన ఏడ వినాయక స్వామి గుడి దగ్గర గత 25 సంవత్సరాలుగా మేము వినూత్నంగా వినాయక చవితి చేస్తాం. మేము చిన్నపిల్లల నుంచి మన దేనికి ఇబ్బంది లేకుండా ఈ పిఓపి వాడేది అవన్నీ లేకుండా ప్రతిసారి మేము మట్టితోనే చేస్తూ ఉన్నాము. ఈసారి మాది 25వ సంవత్సరం పురస్కరించుకొని ఈ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఇది లక్ష్మీ గణపతి రాగి చొంబులతో ఈసారి 17 అడుగుల 2200 చొంబుతో వెలసిన వినాయకుని విగ్రహం ఇక్కడ ఊటగుంటలో ఉంచడం జరిగింది. దీని 9 రోజులు భక్తులు సందర్శించి లాస్ట్లో 9వ రోజు నిమజ్జనం చేసే రోజున భక్తులకి ఇది అందించడం కూడా జరుగుతుంది. ఊతగుంటలో ఇలా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతి సంవత్సరం వినూత్నంగానే చేస్తూ ఉంటారు. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా మేమందరం ఇక్కడికి వచ్చి ఆశీర్వచనాలు తీసుకున్నాము. ఈసారి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా రాగి చొమ్ములతో ఇలా వినాయక స్వామిని
సృష్టించడం చాలా బాగుంది, నిర్మించడం. ఇది పర్యావరణానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి చాలా చేటు చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఈ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ రాగి చెమ్ములతో చేసిన వినాయకుడిని చూడడానికి ఉత్సాహంగా వస్తున్నారు. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నీదే దయ. గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన గణన. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా. పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేపరం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా యువరోజా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా. లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా. ఆ చుక్కల దారుల్లో వినాయక చవితి సందర్భంగా డిఆర్ మహల్ కోడి గాంధీపురం వద్ద ప్రతి సంవత్సరం లాగానే గత 25 సంవత్సరాలుగా చేస్తున్న వినాయక చవితి కమిటీ, పాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పిఓపి లాంటివి అవన్నీ వాడితే మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువు, ఆ ప్రాంతం కలుషితం,
పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఈసారి కొత్తగా చీరలతో వినాయకుడిని చేయడం ఆలోచించి కమిటీ అంతా నిర్ణయం తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా చీరల వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది. మేము తిరుపతి డిఆర్ మహల్ రోడ్ గాంధీపురంలో గత 25 ఏళ్ళుగా వినాయక చవితి చేస్తూ ఉన్నాము. గత 15 ఏళ్ళుగా మేము వినూతనంగా ఏదో ఒక డిఫరెంట్గా కొత్తదనాన్ని కోరుకునేలాగా, జనాలకు నచ్చేలాగా, దైవాత్మకం ఉండేలాగా ప్రతిసారి చాలా గ్రాండ్గా కొత్తగా వినూతనంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము అదేలాగా శారీల గణపతితో పెట్టాలని నిర్ణయించుకున్నాం. పర్యావరణానికి ఎటువంటి హాని ఏమి లేకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ప్యూర్ మట్టితోనే ఈ బొమ్మ చేయడం జరిగింది. చిన్న బొమ్మ కూడా మేము ఇన్నేళ్లలో చేసిన ప్రతి బొమ్మ మేము మట్టితోనే చేయడం జరిగింది. ఈసారి మేము శారీలతో పెట్టడం జరిగింది. చాలా డిఫరెంట్గా ఉండాలని, కొత్తదనంగా ఉండాలని మా గాంధీపురం యూత్ అందరూ దీని మీద 3 నెలలుగా దీని మీద స్టడీ చేసి శారీస్ ఈ బొమ్మకి 5,000 శారీస్ పెట్టడం జరిగింది. మేము గత 15 ఏళ్ళుగా మా వినాయక చవితికి సహకరిస్తున్న చిల్లీస్ అంజీ గారికి, అలాగే పరిణయ సిల్క్స్ వారికి నిమజ్జనం మేము 5వ రోజు నిమజ్జనం చేయాలనుకుంటున్నాము. 5వ రోజు ఈవినింగ్ దేవుడు వారి శారీస్ పంచడం జరుగుతుంది. అలానే మేము టెంపుల్ వినాయకుడు పాలగణపతి టెంపుల్ నిర్మించడం జరుగుతుంది. భక్తులు వాళ్ళకి తోచింది గుడికి ఏదైనా విరాళంగా అందజేయాలని నేను కోరుకుంటున్నాను. డిఆర్ మహల్ రోడ్లో గాంధీపురం దగ్గర 25 సంవత్సరాలుగా నూతనంగా ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్గా పర్యావరణ పరిరక్షణ కోసం చాలా యూనిక్గా ఆలోచించి ఇక్కడ ఉండే యూత్ కూడా పెడతారండి. ఈసారి అయితే చీరలతో అయితే డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు తిరుపతి ప్రజలు ప్రతిరోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి. ఆదివారం సాయంత్రం కూడా నిమజ్జనం అవుతుంది. ఆ రోజు చీరలు 501 రూపాయికి అయితే మన వాళ్ళు బేసిక్ స్టార్ట్ చేశారు. అది కాకుండా ఇక్కడ గణపతి వినాయకుడు గుడి ఉందండి. ఆ డబ్బుతో గుడి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారండి నెక్స్ట్ మంత్కి అంతా కూడా. తప్పకుండా మిగిలిన వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వర్స్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తిరుపతి డిఆర్ మహల్ బ్యాక్ సైడ్ ఎస్టీవీ నగర్ రోడ్లో ఈ 13 సంవత్సరంగా చేస్తున్నాము. పోయిన సంవత్సరం అయోధ్య బాలరాముడిగా చేశాము. ఇప్పుడు అయ్యప్ప 18 మెట్లు ఎక్కే విధంగా చేశాము. ఇక్కడ శబరిమలకి పోయి 18 మెట్లు ఎక్కలేరు కాబట్టి స్త్రీలు ఇక్కడ 18 మెట్లు ఎక్కేటట్టు ఏర్పాటు చేశాము. ఇది తిరుపతి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. తిరుపతి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో గత 13 సంవత్సరాలుగా రకరకాల థీమ్స్తో మేము చేస్తున్నాము. సో ఈ ఇయర్ ఏం చేసామంటే, సో శబరిమలలో మామూలుగా అందరూ వెళ్ళి ఎక్కలేరు కాబట్టి సో అదే థీమ్ని మేము ఇక్కడ రెప్లికేట్ చేసాము. సో ఇక్కడ 18 మెట్లు పెట్టాము. ఈ 18 మెట్లు ఎక్కితే ఆ శబరిమల ఎక్కినట్టు అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, సో మనం ప్రతి ఒక్క మెట్టు ఎక్కే కొద్దికి మనకి ప్రతి ఒక్క లైట్ అనేది వెలుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చి గుడి లోపల మనం గంట కొట్టగానే మనకి స్వామివారి ఆశీర్వాదం వస్తుంది అండ్ ఆల్సో లైటింగ్ అనేది కనబడుతుంది. सर्वराजाय गन्धाय सर्वगान श्रवण प्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थ तत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
ఓం నమో నారాయణాయ నమః. మేము స్థానిక తిరుపతి కేశవాయనగుంటనందు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఇది గత 9 సంవత్సరాలుగా మేమిక్కడ ప్రతి ఏటా ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క సంవత్సరం వినాయక చవితి జరుపుతూ ఈ సంవత్సరం షోడశ గణపతులు అని చెప్పి గణపతిలో ఎంతమంది గణపతులు ఉన్నారో అది జనాలకు తెలియపరుస్తూ ఈ థీమ్ వేయడం జరిగింది. కావున తిరుపతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని వినాయకుడిని కోరుకుంటూ తిరుపతిలో ఉన్న స్థానికులందరూ మా మండపం వద్దకు వచ్చి మా వినాయకుడు ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కత్తిందిర్రా ముజ్జగములు తిప్పిందిర్రా ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా